అందరూ 2 చేతులు పైకెత్తేద్దాం. హల్లెలూయా! ఎంత పాడారు. మంచిది. దేవుని వాక్యాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకుందాము. ఇటువంటి కూడికలు నిర్వహించే వెనకాల నిర్వహించిన వాళ్ళకి చాలా భారంతో అనేక మంది ఉజ్జీవింపబడాలి. అనేక మంది ఆధ్యాత్మికంగా ఎదగాలి. అనేక మంది రూపాంతరం చెందాలి అనే ఎంతో భారముతో ఇటువంటి కూడికలు నిర్వహిస్తారు. మనం ఇక్కడికొస్తే ఈ ఏర్పాట్లన్నీ చూస్తే ఈ కూడికలను నిర్వహించటం వెనకాల దేవుని ఉద్దేశాన్ని, దేవుడు ఈ ప్రాంతం పట్ల కలిగి ఉన్న ప్రేమను చూస్తున్నాం. ఇటువంటి కూడికలకి మనం వచ్చినప్పుడు ఎలా వచ్చామో అలా మనం వెళ్ళకూడదు. వచ్చిన మనం ఇక్కడి నుంచి ఏమైనా పట్టుకెళ్ళేది ఉందా అంటే వాక్యాన్ని పట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడే పాడుకున్నాం గదా! నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యంతో మనం ఉజ్జీవాన్ని పొందుకోవాలి. ఆ వాక్యముతో బ్రతికించబడాలి. ఆ వాక్యముతో మనము ఇక్కడి నుంచి వెళ్ళాలి. కాబట్టి ఆ వాక్యాన్ని వివరించేటప్పుడు శ్రద్ధ కలిగి వినాలి. ఆసక్తితో వినాలి. ఎవరు నిద్రపోవడం గాని, పక్కవారితో మాట్లాడడం గాని ఏమీ చేయకూడదని నేను దయచేసి మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ఒక అలవాటుంది. నేను బహిరంగ కూడికల్లో ఇలా ఎక్కువ మాట్లాడలేదు. మందిరాల్లోనే మాట్లాడుతూ ఉంటాను. అయితే నాకున్న ఒక చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే నేను కొన్ని అడుగుతూ ఉంటాను. మీరు చెప్తూ ఉండాలి. బయట మీటింగ్స్ పెట్టినప్పుడు మందిరంలో అయితే క్లోజ్డ్ డోర్స్ ఉంటాయి. అలాగే 4 గోడల మధ్య ఉంటాం. కొంచెం మనం మెల్లగా మాట్లాడినా వినిపిస్తది. కానీ ఔట్‌డోర్‌లో అలా ఉండదు. కాబట్టి ఏదైనా నేను అడిగినప్పుడు మీరు కూడా నాకు చెప్తూ ఉంటే, మీరు వాక్యాన్ని ఫాలో అవుతున్నారనే సంగతి నేను గ్రహించడానికి అవకాశం ఉంటుంది. దయచేసి బైబిల్ తెరవండి. లూకాసు సువార్త 13వ అధ్యాయాన్ని తెరచి లూకాసు సువార్త 13వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదువుకుందాం. నాతో కలిసి మీరు చదవాలని కోరుతున్నాను. లూకాసు సువార్త 13వ అధ్యాయం మొదటి 5 వచనాలు నాతో కలిసి మీరు చదవాలని కోరుతున్నాను. బిగ్గరగా చదువుదాం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసను పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరును అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరును అలాగే నశింతురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, అవును ప్రభువా, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. మా బాధల్లో నెమ్మదినిస్తుంది. మా ఆధ్యాత్మిక జీవితాలను బాగు చేస్తుంది. మమ్ములను ఉజ్జీవింపచేస్తుంది. నీ వాక్యము మమ్ములను రూపాంతరపరుస్తుంది. ప్రభువా, అటువంటి నీ వాక్యం దగ్గరికి మరలా వచ్చాం. నాకంటే ముందుగా నిజమైన ప్రేమ, అది దేవుని ప్రేమే. మరి ఆ ప్రేమను పొందుకున్నారా అనే ఒక ప్రశ్నతో
కొద్దిసేపు మమ్మల్ని మీరు దర్శించారు. దీనుడినైన నన్ను కూడా, బలహీనుడినైన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాంతానికి, ఇక్కడున్న మా అందరికీ దీవెనకరమైన మాటలు మీరే అనుగ్రహించండి. దేవా, నీ ఆత్మ చేత నన్ను నడిపించండి. నా సొంత మాటలు మాట్లాడకుండా నన్ను అదుపు చేయండి. నీ కృప చేతనే నన్ను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుని, దేవుని చేత ప్రేరేపించబడి, సిద్ధపడి వచ్చిన అంశం ఏంటంటే, మారు మనస్సు. అనండి ఒకసారి. ఇది మనకి పరిచయమైన పదమా? పరిచయం లేని పదమా? ఇది తరచూ మనం వినే పదమేనా? వినని పదమా? వినే పదమే కదా! క్రైస్తవులుగా, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళంగా, మారు మనస్సు అనే దాని గురించి కొత్తగా చెప్పేది, నేనేదో కొత్త విషయాలు చెప్పడానికి ఇక్కడ నేనున్నానని మీరు భావించకండి. ఇవి మనం ఎరిగిన విషయాలే, మనకు తెలిసిన విషయాలే. ఎన్నోసార్లు విన్నాము, ఎన్నోసార్లు ధ్యానించాము. కానీ మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో 4 రకాల మనుషులుంటారు. అది ఏ సంఘమైనా. ఇక్కడ ఆయా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళున్నారు. మనందరికీ తెలుసు, విత్తువాని గురించిన ఉపమానాల్లో ఎన్ని నేలలు చూస్తాం చెప్పండి? 4 నేలలు. అనగా 4 హృదయాల గురించి యేసయ్య చెప్పడం మనకు తెలుసు. అలాగే ప్రతి సంఘంలో 4 రకాల వ్యక్తులుంటారు. ఎవరా 4 రకాల వ్యక్తులంటే, మొదటి రకం వాళ్ళెవరంటే, మారు మనస్సు గురించి వింటారు గాని, మారు మనస్సు మనకు కాదులే, మనం పొందక్కర్లేదులే అనుకునే రకం. మొదటి రకం ఏంటండి? మారు మనస్సు మనకి కాదులే, మారు మనసు పొందక్కర్లేదులే అని అనుకునేవారు. రెండో రకం వీరెవరంటే, మారు మనసు పొందాలని తెలుస్తుంది, మారు మనస్సు పొందాలని తెలుస్తుంది, కానీ వాయిదా వేసేవారు. మారు మనసు పొందాలని తెలుసు, కానీ మారు మనసును కూడా ఏం చేస్తారు? వాయిదా వేస్తారు. అప్పుడే కాదులే, ఇప్పుడు కాదులే, ఈ నెల కాదులే, వచ్చే నెల, ఈ కూడికలకు కాదులే, వచ్చే కూడికలు, ఈ సంవత్సరం కాదులే, వచ్చే సంవత్సరం అని వాయిదాలు వేసేవారు. మొదటి రకం ఎవరు చెప్పండి? మారు మనస్సు మనకి అక్కర్లేదనుకునేవారు. రెండో రకం ఎవరు చెప్పండి? మారు మనస్సును వాయిదా వేసేవారు. మూడో రకం ఎవరంటే, మారు మనస్సు పొందకపోయినా పొందేశామనే భ్రమలో బతికేవారు. వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఏంటి చెప్పండి? మూడో రకం ఎవరు? ఆగండి, ఆగండి, ఇక్కడ మా సహోదరులు ఉన్నారా? మీరేం మాట్లాడరా? అన్ని వీళ్ళే చెప్తున్నారు. రైట్. మూడో రకం ఏంటంటే, మారు మనస్సు పొందకపోయినా పొందేశామనే భ్రమలో బతికేసేవాళ్ళు. ఎవరు చెప్పండి ఇప్పుడు మీరు? మారు మనస్సు పొందకపోయినా పొందేశామనుకునే భ్రమలో బతికేవారు. ఇప్పటికి ఎన్ని రకాలు? 3 రకాలు. నాలుగో రకం ఏంటంటే, నిజమైన మారు మనస్సు పొంది దానికి తగినట్లు బతికేవారు. వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నిజమైన మారు మనసు పొంది దానికి తగినట్లు బ్రతికేవారు. ఏ సంఘం చూసినా, అది మా సంఘమైనా, ఏ సేవకుని సంఘంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఈ 4 రకాల వాళ్ళుంటారు. మొదటి రకం ఏంటంటే, వీళ్ళకి మారు మనసుతో పని లేదు. వీళ్ళకి కావాల్సినవి ఏంటంటే దీవెనలు. దేవుని దీవెనలు కావాలంతే. వాళ్ళకేదో అవసరం వచ్చింది. అవసరం కోసం దేవుని దగ్గరికి వస్తారు. కానీ మారు మనస్సును గురించిన బోధను అస్సలు చెవికెక్కించుకోరు. ఎందుకంటే అసలు మనకి మారు మనసుతో పని లేదు. మనం ఇక్కడికొచ్చింది ఎందుకంటే దేవుని పని చేయడానికి కాదు, దేవునితో మనం పని చేయించుకోవడానికి అనుకునేవాళ్ళు. వాళ్ళసలు మారు మనసు గురించి ఎప్పుడు ఆలోచించరు.
రెండో రకం ఎవరంటే, మారు మనసు పొందాలని తెలిసినా దాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? వాయిదా వేస్తారు. మూడోది ఎవరంటే, మారు మనసు పొందలేదు. కానీ వాళ్ళేమనుకుంటారు మారు మనసు గురించి చెప్పినప్పుడు అనుకుంటే, ఇది మనకు కాదులే. మనం ఆల్రెడీ మనకేమొచ్చేసింది? మారు మనసొచ్చేసిందని భ్రమలో బతికేవారు. నాలుగోది ఎవరంటే, నిజమైన మారు మనసు పొంది దానికి తగినట్లు బ్రతికేవాళ్ళు. నేను నమ్ముతున్నాను. నా ముందు కూర్చున్న వాళ్ళల్లో కూడా ఈ స్వరం ఎంతమందికి వినబడుతుందో వాళ్ళల్లో కూడా ఈ 4 రకాల మనుషులుంటారు. మరి మీదే రకమో నాకు తెలీదు. ఎవరి హృదయానికి వారికే తెలుసు. ఎవరి జీవితాల్లో ఎలాంటి జీవితాలు కలిగి ఉన్నారో వారికే తెలుసు. ఈరోజు మారు మనస్సును గురించి ప్రియులారా 4 రకాల మనుషులుంటారు అని చెప్పాను గదా! అయితే మారు మనసు గురించి ఒక 4 మాటలు మీతో చెప్తాను. ఒక 4 మాటలు మీతో చెప్పి నా యొక్క ఈ వర్తమానాన్ని ముగిస్తాను. మొదటిగా మారు మనస్సు యొక్క అవసరత. మారు మనసు యొక్క అవసరత. అంటే అసలు మారు మనసు గురించి ఎందుకు వినాలి? ఇది ఆల్రెడీ వినేసాం గదండీ! లేకపోతే చాలా సార్లు ఇది ధ్యానించే ఉంటాం గదా! అయినా మరలా మారు మనస్సు గురించి ఎందుకు వినాలి? ఎందుకు? అసలు మారు మనసు యొక్క అవసరత ఏంటి? ఎందుకు మారు మనసును గురించి వినవలసిన అవసరతొచ్చింది? అనేది మనం ఆలోచన జేస్తే, ఒక 3 మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను అందులో. మొదటి మాట, ఒకసారి బైబిల్ తెరుద్దాము. కొన్ని వచనాలు చూద్దాం. రండి, భక్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం. మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఏముంది చూడండి. అంచె దినములలో అపాయకరముల అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఆ తర్వాత ఎలాగనగా మనుషులు ఎలా ఉంటారో కొన్ని విషయాలు ఆ కింద వ్రాయబడ్డాయి. చాలండి, సరిపోతుంది. ఏ దినాల్లో అండి? కొంచెం గట్టిగా చెప్పండి. అంచె దినాలు. అంచె దినాలు అనగా దేవుని రాకడ సమీపంగా ఉండే దినాల్లో మనుషులు వారి వ్యక్తిత్వాలు, వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో, ప్రపంచంలో జరిగే సంభవాలు మాత్రమే కాకుండా దేవుణ్ణి ఎరిగిన వారి జీవితాల్లో కూడా ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో, ఏ విధంగా మనుషులు, లోకస్తులు ఎలా ప్రవర్తిస్తారో ఆ విషయాలన్నీ అక్కడ వివరించడాన్ని మనం చూస్తాం. మనం ఒక్కసారి మనం కళ్ళు తెరిచి మన చుట్టూరు జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే మనము అంగీకరించక మానం. ఏంటంటే మనం ఏ దినాల్లో ఉన్నాం? అంచె దినాల్లో ఉన్నాం. అందుకే రోమాపత్రికలో పౌలంటాడు, మీరు కాలము నెరగండి, నిద్ర మేల్కోండి. వేకప్. కారణం ఏంటంటే ఒకసారి చుట్టూ ఉన్న పరిస్థితులు చూడండి. చుట్టూరు ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చుట్టూరు క్రైస్తవుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? అలాగే సంఘాల పరిస్థితులు ఎలా ఉన్నాయి? అలాగే మనుషుల్లో జరుగుతున్న మార్పుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇవన్నీ మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏ దినాల్లో ఉన్నాం మనం? అంచె దినాల్లో ఉన్నాం. అంచె దినాల్లో ఉన్న మనం మారు మనస్సును గురించి తప్పక వినాలి. ఎందుకంటే మనం ఏ రోజుల్లో ఉన్నాం? అంచె దినాల్లో ఉన్నాం. అందుకే పేతురు భక్తుడు అంటాడు 1 పేతురు 4:7లో అన్నిటి అంతము సమీపమయ్యింది. తీకండి. అమ్మ నేను చదువుదాం అన్నప్పుడు తీద్దురు గాని, మిగిలినప్పుడు వినేయండి. టైం ఎక్కువ లేదు గదా! అన్నిటి అంతం సమీపంగా ఉంది. కాబట్టి మారు మనసును గురించి ఎంతో వినవలసిన అవసరత మన మీద ఉంది అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. రెండో మాట చెప్తాను. రెండో మాట ఏమిటంటే, మారు మనస్సు గురించిన అవసరత, మారు మనస్సును గురించిన బోధతో ఉండిన అవసరత మనం ఎందుకు వినాలి అనంటే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం తెరవండి. 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుకుందాం. నాతో కలిసి చదవండి. ఆ దినములు యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. చదవాలి. మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను.
ఎవరు ప్రకటిస్తున్నారు ఇది? బాప్తిసమిచ్చి యోహాను. బాప్తిసమిచ్చి యోహాను ప్రకటించే సువార్త ఏంటి? పరలోక రాజ్యం సమీపించింది. మీరేం పొందండి? మారు మనసు పొందండి. మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను. మీరు మారు మనసు పొందండి అని చెప్పి, దేవుడంటే ఎవరో ఎరగని వారికి చెప్తున్నాడా? ఎరిగిన వారికే చెప్తున్నాడా? ఎరిగిన వారికే. వాళ్ళకి వాక్యం తెలుసు. ఆయన దగ్గరికొచ్చిన వాళ్ళల్లో చాలా మంది దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే. ఆ పక్క పేజీలో మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ఎవరు ప్రకటిస్తున్నారు ఇది? మాట్లాడండి. యేసు ప్రభు. యేసు ప్రభు బాప్తిస్మం పొంది ఆయన పరిచర్యలో ఆయన చేస్తున్న ప్రకటన ఏమిటంటే, ఆయన చేస్తున్న సువార్త ఏమిటంటే, పరలోక రాజ్యం సమీపించింది. ఏం పొందండి? మారు మనసు పొందండి. తర్వాత మార్కు సువార్త 6వ అధ్యాయం, అది కూడా చదువుదాం రండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 12వ వచనం ఏముంది? కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలనని ప్రకటించుచు. నా వైపు చూడండి. ఇది ఎవరు అనంటే, యేసు ప్రభుతో ఉండే శిష్యులు. వారు ప్రకటించిన సువార్త కూడా ఇదే. ఏంటంటే, మీరేం మనసు పొందాలి? మారు మనసు పొందాలి. ఆ తరువాత ఒకసారి అపోస్తుల కార్యాలు కూడా తీద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం తెరచి 2వ అధ్యాయంలో 37వ వచనం 38వ వచనం చదువుకుందాం. 37, 38. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను అను వరము పొందుదురు. నా వైపు చూడండి. ఇదెప్పుడంటే, యేసుక్రీస్తు మరణించి, శిలువలో మరణించి 3వ దినాన్న తిరిగి లేచి, ఆ తర్వాత కొన్ని దినాలైన భూమి మీద అనేక మంది కనిపించి, ఆయన శిష్యులు చూస్తూ ఉండగా పరలోకానికి ఆరోహణమైన తరువాత యెరూషలేములో పేతురు వాక్యం చెప్పినప్పుడు, ఆ వాక్యానికి స్పందించి ఆయన దగ్గరికి వచ్చిన వారికి చెప్తున్నాడు, ఏ మనసు పొందండి? మారు మనసు పొందండి. తర్వాత మనం ప్రకటన గ్రంథం దగ్గరికి వెళితే రండి, ఒకసారి ప్రకటన గ్రంథం దగ్గరికి వెళదాం. ప్రకటన గ్రంథం బైబిల్లో చివరి పుస్తకం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి ప్రియులారా, 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఇదెప్పుడు అనంటే, యేసుక్రీస్తు ప్రియులారా పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉన్న యోహానుకు కనబడి, ఆయన సంఘాలకి ఉత్తరాలు రాయమని చెప్పారే. ఎన్ని సంఘాలు చెప్పండి? 7 సంఘాలు. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చూస్తాం. ఆ 7 సంఘాల్లో 5 సంఘాలను ఆయన హెచ్చరించాడు. ఏమనంటే, మీరే మనసు పొందండి. ఇప్పుడు అందరూ నన్ను చూడాలి. బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్యలోకి వచ్చినప్పుడు ఆయన ప్రకటించిన సువార్త ఏంటి? మొదటిది మారు మనసు పొందండి. యేసు ప్రభు ఆయన పరిచర్యలోకి వచ్చినప్పుడు ఆయన ప్రకటించిన సువార్త ఏంటి చెప్పండి? మారు మనసు పొందండి. శిష్యులు వారు సువార్త ప్రకటించేటప్పుడు వారు ప్రకటించింది ఏంటి చెప్పండి? మారు మనసు పొందండి. అపోస్తుల కార్యాల్లో క్రైస్తవ సంఘం ఏర్పడడానికి మూలమైన పేతురు వాక్యం చెప్పినప్పుడు స్పందించిన వారు ప్రియులార దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన సువార్త కూడా ఏంటి చెప్పండి? మారు మనసు పొందండి. అలాగే బైబిల్లో చివరి పుస్తకంగా ఉన్న ప్రకటన గ్రంథంలో సంఘాలకు కూడా మహిమలో ఉన్న యేసు చెప్పింది కూడా ఏంటి చెప్పండి? అంటే అటు యేసు ప్రభువైనా, ఇటు శిష్యులైనా, అటు బాప్తిస్మిచ్చి యోహానైనా ప్రకటించిన సువార్త ఏంటి? ఇప్పుడు మనం వినే సువార్త ఏంటి చెప్పండి మరి? ఆహా! ఇప్పుడు ఇక్కడ వినేది కాదు, టీవీలో వినేది ఏంటి చెప్పండి? దీవెనలు పొందండి. అంతేగా? ఆశీర్వాదాలు పొందండి. మేలులు పొందండి. మీకేదన్నా అవసరాలు తీరాలా? వచ్చేయండి మా దగ్గరికి. మీకు విషయం చెప్తాను.
మనం నమ్మిన దేవుడు దీవించే దేవుడు. అందుకే యాకోబు భక్తుడు అంటాడు 1:17లో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనవై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును. అనగా మన శరీరానికి ఏ అవసరాలు తీర్చాలో, మన ఆత్మీయ జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఏ అవసరాలు తీర్చాలో అవన్నీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కానీ వాటి కొరకు మనం దేవుణ్ణి నమ్ముకోవడం గాదు. అందుకే బైబిల్‌లో యేసు ప్రభువైనా, బైబిల్‌లో శిష్యులైనా, బైబిల్‌లో సువార్త చేసిన వారెవరైనా జాగ్రత్తగా వినండి. అద్భుతాలు చేశారు గాని సువార్తను ప్రకటించారు. అద్భుతాలు ప్రకటించలేదు. అద్భుతాలు ప్రకటించలేదు. అద్భుతాలు చేశారు. కానీ చేసిన అద్భుతం బట్టి మా దగ్గరికి రండని వారు ప్రకటించలేదు. వారు ప్రకటించిన సువార్త ఏంటంటే, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. ఈనాడు అలా ప్రకటించే బోధలు పెరగడం లేదు. ఏమవుతున్నాయి? తగ్గుతున్నాయి. నేను ఈ కూడికల విషయంలో సంతోషించిందేంటంటే, ఇటువంటి కూడికలు చాలా అరుదుగా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద మీటింగ్స్ జరగట్లేదు, జరుగుతున్నాయి. కానీ మారు మనస్సును గురించిన బోధ ఎక్కడ వింటున్నాం మనం? ఈ కూడికలు నిర్వహించిన వారు, ఈ కూడికలు పెట్టడానికి ప్రేరేపించిన దేవుడు మనకి ప్రకటిస్తున్న సువార్త ఈ రోజైనా, రేపైనా, ఎల్లుండైనా మనం వినబోయే సువార్త ఏంటంటే ఏ మనసు పొందండి? మారు మనసు పొందండి. ఎందుకంటే బైబిల్ నిండా మారు మనస్సును గురించిన అవసరతతోనే, మారు మనస్సుతో కూడిన హెచ్చరికలతో బైబిల్ నిండి ఉంది. మారు మనసు అనగానే దేవుణ్ణి ఎరగని వారికి అనుకుంటాం. కానీ ఈ వచనాలన్నీ మనం చూస్తే దేవుణ్ణి ఎరగని వారు, అలాగే దేవుణ్ణి ఎరిగిన వారు కూడా మారు మనసు పొందాలని హెచ్చరికలు మనం ఇక్కడ చదువుకోవడానికి దేవుడు మనకిప్పుడు సమయం ఇచ్చాడు. కాబట్టి మారు మనసు యొక్క అవసరత ఎందుకు అనంటే, మనం ఏ దినాల్లో ఉన్నాం? అంచె దినాల్లో ఉన్నాం. మారు మనస్సును గురించిన అవసరత ఎందుకు అనంటే, బైబిల్ నిండా దేని గురించి చెప్పబడింది? మారు మనస్సును గురించి. మరొక మాట చెప్పాలి అనంటే, మనం ఇంతకు ముందే చదువుకున్నాం గదా! ఏం చదువుకున్నామండి? మనం మొదట్లో చదివిన అధ్యాయం ఏంటి? లూకా సువార్త 13వ అధ్యాయం. ఇప్పుడు నా వైపు చూస్తూ వినండి. ఈ లూకా సువార్త 13వ అధ్యాయంలో మనము 5 వచనాల్లో యేసుక్రీస్తు దగ్గరికి కొంతమంది వచ్చి, అమ్మ వింటున్నారా? యేసుక్రీస్తు దగ్గరికి కొంతమందొచ్చి, మీకు చెమట పడితే కర్చీఫ్ ఉంటే ఇలా అనుకోండి. ఎక్కువగా ఇలా అనుకుంటే మీకు డిస్టర్బే, నాకు డిస్టర్బే. ఓకేనా? కాబట్టి చెమట పడితే ఇలా అనుకోండి. కొంచెం కాన్సంట్రేట్‌గా వినండి. యేసుక్రీస్తు దగ్గరికి కొంతమందొచ్చి కొన్ని విషయాలు జెప్పారు. ఒక 2 విషయాలు జెప్పారు. ఆ 2 విషయాలు ఎలాంటి విషయాలు అనంటే విపత్తుల గురించి చెప్పారు. విపత్తులు. ఏమిటి మొదటి విపత్తు అనంటే, యేసు ప్రభు దగ్గరికొచ్చి ఇలా చెప్పారు. యేసు ప్రభువా పిలాతు ఏం చేశాడో తెలుసా? పిలాతు ఈ గలిలయులు ఉన్నారే, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపాడు అనుంది. అంటే దాని అర్థం ఏంటంటే, పిలాతు దేవుణ్ణి ఎరగనివాడు. అధికారం చేతిలో ఉంది. అయితే తాను ఏం చేశాడంటే, కొంతమంది గలిలయులను చెరలోనికి తీసుకొని వారిని చంపి, తాను బలిచ్చేటప్పుడు వారి రక్తాన్ని కూడా కలిపి బలిచ్చాడు అని చెప్పారు. అంటే అన్యాయముగా కొంతమంది ఏమయ్యారు? చంపబడ్డారు. ఇది సాధారణమైన విషయమా? విపత్తా? విపత్తు. తర్వాత కింద మరల యేసు ప్రభు చెప్పారు. ఏమనంటే, సిలోయము అనే ఒక గోపురం పడి 18 మంది చచ్చిపోయారు. సిలోయం అనే గోపురం పడి 18 మంది చచ్చిపోయారు. అంటే ఒక గోపురం కూలిపోయి 18 మంది చనిపోవడం అనేది ఇది కూడా సాధారణమైన విషయమా? విపత్తా చెప్పండి? అది కూడా విపత్తే. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంగతి చూడొచ్చు. ఏంటంటే యేసు ప్రభు దగ్గరికొచ్చి, యేసయ్యా ఇలా పిలాతు కొంతమందిని ఇలా అన్యాయంగా చంపేశాడు అని చెప్పినప్పుడు యేసు ప్రభు వాళ్ళెందుకు చంపబడ్డారనేది కారణం చెప్పల.
తర్వాత 18 మంది గోపురం పడి చనిపోయారని చెప్పారే, అక్కడ కూడా ఆయన కారణం చెప్పల. ఎక్కడైనా, అక్కడైనా ఆయన చెప్పిందేంటంటే, చనిపోయిన వారు ఎందుకు చనిపోయారో చెప్పలేదు గానీ, బతికున్న వాళ్ళు ఏం చేయాలో చెప్పాడాయన. నా మాటలు అర్థమవుతుందా? చనిపోయిన వారు ఎందుకు చచ్చిపోయారు చెప్పలేదు. ఇప్పుడు మనమే ఉన్నామనుకోండి, ఇలాంటి విపత్తుల గురించి మనం విన్నామనుకోండి, ఇంకా మనం ఎన్ని మాట్లాడతామండి? అందుకు చచ్చిపోయి ఉంటారు, ఇందుకు చచ్చిపోయి ఉంటారు, అలా చచ్చిపోయి ఉంటారు, ఇలా చచ్చిపోయి ఉంటారు. కొంతమందైతే ఇంకొక అడుగు ముందుకేసి, ఏ పాపం చేశాడో ఇలా చచ్చిపోయాడు. ఎన్ని మాటలంటామో. కానీ యేసు ప్రభు వాళ్ళు ఎందుకు చనిపోయారు రీజనింగ్ ఏమీ చెప్పలేదు. ఆయన చనిపోయిన వారి గురించి చెప్పలేదు గానీ, అసలు బ్రతుకున్న నువ్వేం చేయాలో చెప్తున్నాడాయన. బ్రతికున్న నువ్వేం చెయ్యాలి అనంటే, అక్కడ పైన మాట్లాడారు, కింద మాట్లాడారు. ఏమనంటే, బ్రతికున్న నీవు ఏం పొందు? మారు మనసు పొందు. విపత్తులు జరుగుతున్న కాలంలో బ్రతుకుతున్నామండి మనం. ఎన్నో విషయాలు వినడం లేదా? ఎన్నో వార్తలు వినడం లేదా? ఎన్నో విపత్తుల గురించి వినడం లేదా? దేవుణ్ణి ఎరిగిన వారు పొందే ఇబ్బందుల గురించి వినడం లేదా? ఇన్ని విపత్తులు జరుగుతూ ఉండగా, ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఆలోచించవలసిందేంటంటే, చనిపోయిన వాళ్ళెందుకు చనిపోయారు? ఇది కాదు నువ్వు ఆలోచించవలసింది. నేను ఆలోచించాల్సిందేంటంటే, అసలు బ్రతికున్న నేనేం జేస్తున్నాను? వాట్ ఐ యామ్ డూయింగ్? ఒకవేళ నేను మారు మనసు పొందకపోతే, ఏదో ఒక రోజు నేను హఠాత్తుగా చనిపోతా. ఆ చనిపోక ముందే ఏం పొందమన్నాడాయన? మారు మనసు పొందండి. మారు మనస్సు మారు మనస్సును గురించిన బోధ ఎందుకు అవసరమంటే, మనము ఏ దినాల్లో ఉన్నాం? అంచె దినాల్లో ఉన్నాం. రెండోది, బైబిల్ నిండా ఏది బోధించబడింది? మారు మనస్సును గురించి. మూడోది, విపత్తులు జరుగుతున్న కాలంలో ఉన్నాం. అటు లోకంలో ఉండే మనుషులకైనా, ఇటు దేవుణ్ణి ఎరిగిన వారికైనా ఎన్నో విపత్తుల గురించి వినడం లేదా మనం? కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఆలోచన చేద్దాం. దేని గురించి? మారు మనస్సు. ఇది మొదటిది. కొంచెం ముందుకు వెళదాం. అయితే మారు మనస్సు గురించి అసలు మారు మనసు అనగా అర్థం ఏంటి? ఇది కొంచెం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మారు మనస్సును గురించిన బోధ మనకెందుకు అవసరమో చెప్పాను. ఇప్పుడు మారు మనస్సు అనగా అర్థం ఏమిటి? బైబిల్‌లో మారు మనస్సు అనేది, పశ్చాత్తాపం అనేది ఈ 2 ఒక జంట పదాలుగా మనం చూడవచ్చు. మారు మనస్సు రెండోదేంటి చెప్పండి? పశ్చాత్తాపం, రిపెంటెన్స్. ఇంగ్లీష్ బైబిల్‌లో పశ్చాత్తాపం అనేదానికి, మారు మనస్సు అనేదానికి రిపెంటెన్స్ అనే పదం వాడారు. అసలు ఒక మనిషి మారు మనసు పొందాడు అని అంటాం గదా! అసలు మారు మనసు పొందాడు అనే మనిషిలో ఏమేమి మార్పులు కలుగుతాయి అనేది మనం ఆలోచన జేస్తే, అసలు మారు మనస్సు అంటే అర్థం ఏమిటి అనేది భక్తుడు థామస్ వాట్సన్ అనే భక్తుడు ఒక 5 మాటలు చెప్పాడండి. ఒక వ్యక్తిలో మారు మనస్సు కలగాలి అనన్నా, ఒక వ్యక్తిలో మారు మనస్సు కలిగింది అనన్నా, ఆ వ్యక్తిలో ఈ 5 విషయాలు జరుగుతాయి అన్నాడు. ఏంటి? ఏంటా 5 విషయాలు? మొదటి విషయం ఏంటంటే, మారు మనస్సు ఒక వ్యక్తి పొందితే, ఆ వ్యక్తి మొదటగా గ్రహించేదేంటంటే, నేను పాపిని అని గ్రహిస్తాడు. చెప్పండి. మారు మనస్సు పొందిన వ్యక్తి, అతని హృదయంలో మొదటగా వచ్చే గ్రహింపేంటి చెప్పండి? నేనెవరిని? పాపిని అని గ్రహిస్తాడు. మనందరికీ తెలుసు. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు చెప్పాలి. ఒక్కడూ లేడు. ప్రతివాడు పాపం చేశాడు. నీతిమంతుడెవరూ లేరు. ఈ ప్రపంచంలో నీతిమంతుడనేవాడు ఒక్కడూ లేడు. అందుకే రోమా 3:23లో ఉన్న మాట కూడా మనకు తెలుసు. ఏ భేదమును లేదు. అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు.
అయితే ఆ అవినీతిమంతుడైన వ్యక్తి దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని సువార్త శక్తి అతన్ని తాకినప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా? అతనుడు గ్రహిస్తాడు. నేను మంచోడిని గాదు. నేను నీతిమంతుడిని కాదు. సాధారణంగా మనుషులకుండే ఒక మాయ రోగం ఏంటంటే, మనం అనుకుంటాం ఏమనంటే, నేనే కరెక్ట్. అనుకోమా? ఏది అంత సైలెంట్‌గా చూస్తున్నారేటండి? కొంచెం చెప్పండి. మనకి మనం కరెక్టా? కాదా? చెప్పాలి. అనుకుంటామా? లేదా? కానీ వాక్యం దగ్గరికొస్తే అసలు నేను కరెక్టే గాదు అనే గ్రహింపొస్తది. ఇది ఒకటి. రెండోదేంటంటే, రెండోదేంటంటే మారు మనస్సు పొందే వానిలో వచ్చేది మార్పేంటంటే మొదటిది అతను పాపి అని గ్రహిస్తాడు. రెండోది చేసిన పాపాల విషయమై దుఃఖిస్తాడు. ఎప్పుడైతే దేవుని సువార్త సత్యం యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం ఇంతకుముందు సహోదరులు జ్ఞాపకం చేశారు. యేసుక్రీస్తు మనలను ప్రేమించినట్టు ఈ లోకంలో మరెవరూ ప్రేమించలేదు. అందరిది మాయ ప్రేమ, అందరిది దొంగ ప్రేమ. కానీ లోకంలో ఉండే నిజమైన ప్రేమ ఎవరు చూపారది? యేసుక్రీస్తు చూపారు. ఆ ప్రేమను గురించి మనం విన్నప్పుడు ఖచ్చితంగా ఆ పాపి నేను పాపినని గ్రహించడమే కాదు, అరెరే! ఎంత దారుణమైన, ఎంత నికృష్టమైన జీవితం నేనెందుకు జీవించానా అని దుఃఖిస్తాడు. విలవిల్లాడిపోతాడు. వలవలా ఏడుస్తాడు. నేను నా దేవుడిని ఎంత దుఃఖపెట్టాను. నాలాంటి ఒక పాపిష్టి మనిషిని ఆయన అసలెలా ప్రేమించాడు? అసలాయన ప్రేమకు నేను నోచుకునే వ్యక్తిని కాదు. అయినా ఆయన నన్ను ప్రేమించాడు అనంటే అసలిది ఎట్లా సాధ్యం అనే ఒక దుఃఖంతో ఉంటాడండి. మారు మనస్సు పొందే మనిషిలో జరిగే మార్పులు చెప్తున్నాను. మొదటిగా ఏం గ్రహిస్తాడు? నేను పాపినని గ్రహిస్తాడు. రెండోది ఏం చేస్తాడు? తను చేసిన పాపాల విషయమై దుఃఖిస్తాడు. దుఃఖిస్తాడు. మూడోది ఏం చేస్తాడు అనంటే, తాను చేసిన ప్రతి పాపాన్ని హృదయపూర్వకంగా ఒప్పుకుంటాడు. పశ్చాత్తాపం చెందుతాడు. ప్రభువా! నేను నీ ఎదుట ఘోరమైన పాపాలు చేశాను. ఇక్కడ నకిలీ ప్రార్థనలుండవు. కొంతమంది ప్రార్థన చేస్తారు. ఏమనంటే, ప్రభువా! తెలుసో తెలియకో పాపం చేశాను ప్రభువా. ఇది దొంగ ప్రార్థన. తెలుసో తెలియకో ఎందుకు చేస్తామండి మనం? తెలిసే కదా చేసేది. కొంతమంది ఫాల్స్ రిపెంటెన్స్ అంటారు. వాళ్ళేం చేస్తారంటే తెలుసో తెలియకో ఏదో తెలియక నో, నో, నో. తెలిసే చేశావు. మనం చేసిన ప్రతి పాపం మనకి తెలిసే చేశాం. మరి తెలిసి చేసిన పాపాన్ని యథార్థంగా ఒప్పుకుంటావు గదా! ప్రభువా! నేను నీ ఎదుట తెలిసి తెలిసి, తెలిసి తెలిసి నేను నీ ఎదుట ఎన్నో పాపాలు చేశాను. దయచేసి నా పాపాలను క్షమించండి. కలువరి శిలువలో నీవు కార్చిన రక్తంలో నా పాపాలు కడగండి ప్రభువా! నన్ను శుద్ధునిగా చెయ్యండి. నన్ను శుద్ధునిగా చెయ్యండి. ఒప్పుకుంటాడు. హృదయపూర్వకంగా ఒప్పుకుంటాడు. ఇది మూడోది. నాలుగోది ఏం చేస్తాడనంటే, ఏ పాపాలైతే యేసు ప్రభువు దగ్గర ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడ్డాడో, ఆ పాపాలను విడిచిపెడతాడు. చెప్పండి ఆ పాపాలను ఏం చేస్తాడు? ఒప్పుకోవడమే కాదు. ఏం చేస్తాడమ్మా? విడిచిపెడతాడు. అందుకే కదా సామెతలు 28:15లో ఏముంటుంది? అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఉండేవాడనుందా? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడేం పొందుతాడు? కనికరం పొందుతాడు. నిజంగా మారు మనసు పొందేవాడు తాను పాపినని గ్రహించడమే కాకుండా, చేసిన పాపాలను బట్టి దుఃఖించడమే కాకుండా, చేసిన పాపాలను హృదయపూర్వకంగా ఒప్పుకోవడమే కాకుండా, ఆ పాపాలన్నిటిని ఏం చేస్తాడు? విడిచిపెట్టి వాటికి దూరంగా బ్రతుకుతాడు. చివరగా ఐదోది ఏం చేస్తాడనంటే, విడిచిపెట్టిన పాపాన్ని అసహ్యించుకుంటాడు.
ఏ పాపాలైతే ఒప్పుకొని విడిచిపెట్టాడో, విడిచిపెట్టిన పాపాలను ఒప్పుకుంటాడు. అది నిజమైన పశ్చాత్తాపం. అది నిజమైన మారు మనస్సు. ఇప్పుడు చెప్పండి. నిజమైన మారు మనసు పొందేవాళ్ళు మన మందిరాల్లో ఎంతమంది ఉంటున్నారు? కొంతమంది బాప్తిసం అడుగుతారు. ఎలా అడుగుతారు చెప్పనా? నేను అనుకున్న పని అయిపోయిందండి. మాకు బాప్తిసం ఇస్తారా? నేనోటి కోరుకొనొచ్చానండి. కోరిక దేవుడు తీర్చాడండి. బాప్తిసం ఇస్తారా? కొంతమంది మొక్కుకుంటారు. నేనడిగింది దేవుడిస్తే నేను బాప్తిసం తీసుకుంటా. అవి నిజమైన బాప్తిసాలు కావు. కొంతమంది పెళ్లి దగ్గర పడితే అది కూడా నిజమైంది కాదు. ఏది నిజమైందంటే, నిజమైన మారు మనసు ఎప్పుడంటే, జాగ్రత్తగా వినండి. 5 మాటలు చెప్పాను. అది నా మాటలు కాదు. ప్రియులారా, ప్యూరిటన్ భక్తుడు, నేనెంతో ప్రేమించే ఒక గొప్ప దైవజనుడు, చాలా కాలం క్రితం బ్రతికిన ఆయన చెప్పిన 5 మాటలు మీకు చెప్పాను. ఒక మారు మనసు పొందిన వ్యక్తిలో ఈ 5 అనుభవాలు జరిగితాయి. మొదటిదేంటి చెప్పండి? తాను పాపినని గ్రహిస్తాడు. రెండోది, చేసిన పాపం బట్టి దుఃఖిస్తాడు. తర్వాత ఆ దుఃఖించిన పాపాలన్నిటినీ ఒక్కొక్కటిగా ఎవరి దగ్గర ఒప్పుకుంటారాయన? దేవుని దగ్గర ఒప్పుకుంటారు. ఏ పాపాలైతే ఒప్పుకున్నాడో వాటిని విడిచిపెడతాడు. విడిచిపెట్టిన పాపాలను అసహించుకుని వాటికి దూరంగా బ్రతుకుతాడు. అలా బ్రతికే వానిలో నిజంగా మారు మనసు అనుభవం వచ్చిందని అర్థం. కొంతమంది ఇక్కడ మన హృదయం చేసే ఒక మోసం చెప్తాను వినండి. అందరూ నన్ను చూస్తున్నారా? మన హృదయం చేసే మోసం ఏంటో చెప్పనా? బైబిల్‌లో మాటుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ మోసకరమైన హృదయం మనల్ని ఒక్కోసారి మోసం చేస్తది. ఎలా చేస్తది చెప్పమంటారా? కొన్ని కొన్ని మాటలు విన్నప్పుడు, కొన్ని కొన్ని పాటలు విన్నప్పుడు మనకు తెలియకుండానే కళ్ళల్లోంచి రావా? అదిగో మళ్ళీ అలా చూస్తున్నారు కోపంగా. మనం కొన్ని కొన్ని వాక్యాలు విన్నప్పుడు గావచ్చు, కొన్ని కొన్ని పాటలు విన్నప్పుడు గావచ్చు, కొన్ని ఫీల్ గుడ్ సాంగ్స్ విన్నప్పుడు గావచ్చు, క్రైస్తవ పాటలు వినేటప్పుడు గావచ్చు, కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఆ కళ్ళల్లోంచి కన్నీళ్ళొచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, వచ్చేసింది. నాకు మారు మనసొచ్చేసింది. మారు మనసొచ్చేసిందనేది ఎప్పుడు నిర్ధారణ అవుతదంటే, నువ్వు ఏడ్చినప్పుడు కాదు గానీ, ఏడ్చి, ఏడ్చి ఏ పాపాన్నైతే ఒప్పుకున్నావో దాన్ని విడిచిపెట్టినప్పుడు. విడిచిపెట్టకుండా ఏడ్చేసి, మళ్ళీ అదే పాపం, మళ్ళీ ఏడ్చేసి, మళ్ళీ అదే పాపం. అది నకిలీ పశ్చాత్తాపం. అది నిజమైన మారు మనస్సు కానే కాదు. కాదు. దట్ ఈస్ ఫాల్స్ రిపెంటెన్స్. ఆ మాట చదివినప్పుడు భక్తుడు రాశాడండి ఆ మాట. ఆ మాట చదివినప్పుడు ఒకేసారి ఉలిక్కిపడ్డాను నేను. అమ్మో! హృదయం ఎంత మోసకరమైంది. ఎంత మోసకరమైంది. ఇది రెండో మాట. అయితే పాపం విషయంలో ఎలా ప్రవర్తిస్తామనేది యెహెజ్కేలు గ్రంథంలో మాట చదవచ్చు. ఒకసారి తీయండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. త్వరగా. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21 వచనం నుంచి మనం చదువుకుందాం. నాతో కలిసి చదవండి. నాతో చదవండి. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ చదవాలి. తాను చేసిన పాపములన్నిటినీ విడిచి, నా కట్టడలనన్నిటినీ అనుసరించి, నీతిననుసరించి, న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. ఆవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. 23వ వచనం కూడా చదువుదామండి. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఒకసారి అందరం దేవుని స్తోత్రం చెప్దామా? బిగ్గరగా చెప్దామా? ప్రియులారా, దేవుడు ఆయన మనసేంటో చూడండి. నేను ఈ వచనం దగ్గరికి తర్వాత మరలా వస్తాము. అయితే ఒక వ్యక్తి మారు మనస్సు పొందడానికి అతడు చేయవలసింది ఏంటంటే చూడండి, పాపములన్నీ 21 వచనంలో ఏముంది? దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని ఏం చేస్తాడు? విడిచిపెడతాడు.
విడిచిపెట్టడం మాత్రమే కాదు గాని, అక్కడ మరొక మాట కూడా మనం చూడవచ్చు. పాపములన్నిటిని విడిచిపెడతాడు. అలాగే తన ప్రవర్తనను దిద్దుకుంటాడు. 23 వచనంలో చూసాం. తన ప్రవర్తనను దిద్దుకుంటాడు. మళ్ళా 21 వచనంలో చూస్తే ఏమనుసరించి బ్రతుకుతాడండి? నీతిని అనుసరించి బ్రతుకుతాడు. న్యాయముగా జీవిస్తాడు. ఇప్పుడు నన్ను చూడాలి. మారు మనస్సు పొందేవాడు ఈ వచనాల ప్రకారం ఏంటి చెప్పండి? ఏం చేస్తాడు? పాపాన్ని విడిచిపెడతాడు. తర్వాత ప్రవర్తనను దిద్దుకుంటాడు. తర్వాత కట్టడలను కూడా థాంక్ యూ బ్రదర్. కట్టడలను ఏం చేస్తాడు? అనుసరిస్తూ నీతిననుసరించి న్యాయముగా జీవిస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాననంటే, ఈ వాక్యం వినేవారిలో చాలా మంది మేము మారు మనసు పొందినోళ్ళమే అండి. స్టార్టింగ్‌లో మారు మనసు అనగానే, ఏంటి ఈ అంశం చెప్తున్నారు? నాకెప్పుడో వచ్చేసింది మారు మనసు అనుకునే వాళ్ళుంటే, ఒక్కసారి పరీక్షించుకోవాలని చెప్తున్నాను. ఇవన్నీ జరుగుతున్నాయా నీ హృదయంలో, నీ జీవితంలో? పాపాన్ని విడిచిపెట్టి, ప్రవర్తనను దిద్దుకొని, ఆయన కట్టడలను అనుసరిస్తూ, నీతిననుసరిస్తూ, న్యాయంగా జీవిస్తున్నామా? పరీక్షించుకుందాం. తర్వాత మరొక దైవజనుడన్నమాట. నిజమైన మారు మనస్సు అనంటే, ఏ మార్గంలో అయితే వెళ్ళిపోతున్నాడో, దానికి పూర్తి వ్యతిరేకమైన మార్గంలో మరలా దేవుని యొద్దకు రావడం అని చెప్పాడు. అప్పటి వరకు ఓ మార్గంలో వెళ్ళిపోతున్నాం మనం. కానీ ఎప్పుడైతే దేవుడు మన దగ్గరికి సువార్తను పంపించారో, సువార్త ఎప్పుడైతే మన హృదయాలను తాకిందో, అప్పటి వరకు వెళ్ళే మార్గం నుంచి పక్కకెళ్ళడం కాదు. ఇలా వెళ్ళడం, కుడి వైపుకెళ్ళడం, ఎడమ వైపుకి వెళ్ళడం కాదు. మరలా వెనక్కి తిరగడం. అంటే సంపూర్ణమైన మార్పు. దీనిని ఏమంటారంటే, మన వైఖరి మారిపోతుందండి. రిపెంటెన్స్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. సమస్తం. కొన్ని మారి, కొన్ని మారకపోవడం గాదు. అన్నీ మారుస్తాడాయన. అన్నీ మారుస్తాడు. అందుకే బైబిల్ గ్రంథం ప్రియులారా, ఆహ్, బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను. ఇవిగో కొత్తవాయెను. అంటే పాత బతుకు పోయింది. ఏ బతుకొచ్చింది? కొత్త బ్రతుకొచ్చింది. దీనికి ఎగ్జాంపుల్‌గా మీకు చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మీరెప్పుడైనా గొంగళి పురుగుని చూసారా? మాట్లాడరే. చెప్పరా? ఓకే. గొంగళి పురుగు ఎంతమందికిష్టం? మాట్లాడరేమండి. మీ ఇంట్లోకి ఎప్పుడైనా గొంగళి పురుగొస్తే, "అబ్బా! వచ్చి ఎన్ని రోజులయిందో రామ్మా" అని పిలుస్తారా? పైగా ఇప్పుడు వేసవకాలం అయిన తర్వాత ఏ కాలం? అసలు వర్షాకాలంలోనే కదా ఇవన్నీ మనపై దాడి చేసేవి ఇంట్లోకొచ్చేయి. అలా వచ్చినప్పుడు ఎవరైనా ఇష్టపూర్వకంగా గొంగళి పురుగుని ఇంట్లోకి ఆహ్వానిస్తారా? లేదు లేదు. పొరపాటునొచ్చిందంటే ఏం చేస్తాం? అది బయటికెళ్ళే వరకు నిద్రపోం మనం. అదే గొంగళి పురుగు కొన్ని రోజులు ఓ చోటుండిపోయి, ఒక గూటిలో ఉండిపోయి, గూడు కట్టుకుని మరలా బయటకొస్తది. చెప్పండి ఎలా వస్తదో? సీతాకోకచిలుకలా వస్తదే. ఇప్పుడు ఆ సీతాకోకచిలుక ఇంట్లోకొస్తే పొమ్మనేది ఎవరు చెప్పండి? మనలో ఎవరైనా, "బాబోయ్! సీతాకోకచిలుక పో" అని అంటామా? లేదు లేదు. సీతాకోకచిలుక అంటే అందరికీ ఇష్టమే. అది ఒకేళ లేకపోతే ఇంట్లో సీతాకోకచిలుకుండే స్టిక్కర్‌లు కూడా అంటించేసుకుంటాం మనం. సీతాకోకచిలుకలుండే వాల్ పేపర్‌లు పెట్టేసుకుంటాం. గొంగళి పురుగుండే వాల్ పేపర్ ఎవరైనా పెట్టుకుంటారా? మారు మనసంటే గొంగళి పురుగులాంటి జీవితం, సీతాకోకచిలుకలా మారడం. ఒకప్పుడు దాని రూపం వేరు. ఇప్పుడు సీతాకోకచిలుక యొక్క రూపం వేరు. ఒకప్పుడు దాని ఆహారం వేరు. సీతాకోకచిలుక తీసుకునే ఆహారం వేరు. ఒకప్పుడు గొంగళి పురుగు యొక్క ప్రియులారా అది వెళ్ళే ప్రదేశాలు వేరు. ఇది వెళ్ళే ప్రదేశాలు వేరు. అసలు ఒకప్పుడు గొంగళి పురుగుకి, ఇప్పుడున్న సీతాకోకచిలుక అసలు సంబంధమే అట్లా మారేవాడే నిజంగా మారు మనసు పొందినవాడు.
ఇప్పుడు చెప్పండి, ఆ నిజమైన మారు మనస్సు నీకొచ్చిందా? 2 మాటలు చెప్పాను. మారు మనస్సును బొ మారు మనస్సును గురించిన బోధ ఎందుకు అవసరం అంటే, మనం అంచె దినాల్లో ఉన్నాం. బైబిల్ గ్రంథమంతా మారు మనస్సును గురించి చెప్పబడింది. అలాగే విపత్తులు కలుగుతున్న కాలంలో ఉన్నాం. రెండోది, మారు మనసంటే అర్థమేమిటి? చెప్పుకున్నాం మనం కొన్ని విషయాలు. భక్తుడు థామస్ వాట్సన్ గారు రాసిన విషయాలు, అలాగే యెహెజ్కేలు గ్రంథం 18 వచనంలో నుంచి కొన్ని విషయాలు మనం చూసాం. మూడో మాట చెప్తాను. మూడో మాట చెప్తాను. మారు మనస్సు పొందిన వానిలో కనిపించే రుజువులు. సైన్స్ ఆఫ్ రిపెంటెన్స్. అతనిలో కనిపించే గుర్తులేంటి? మారు మనసు పొందడమే కాదు, దానికి గుర్తులు కూడా ఉంటాయి. అందుకే బైబిల్‌లో ఒక 2 వచనాలు చదువుదాం రండి త్వరగా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. తొందరగా సమయం అవుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం ఏముంది? అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఈ మాట చదవండి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. అంటే మారు మనస్సు పొందడమే కాదు, మారు మనస్సుకు తగిన ఫలము. అంటే మారు మనస్సుకు రుజువులుంటాయి. తర్వాత అపోస్తుల కార్యాల్లో పౌలు భక్తుడు చెప్పిన మాట కూడా చదువుదాం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 20వ వచనం. 26, 20 ఏముందో చూద్దాం. మొదట మొదట ఆయన తన దర్శనాన్ని, బోధను రాజుకు వివరిస్తూ చెప్తున్నాడు. 20వ వచనం. మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తర్వాత అన్యజనులకు వారు చెప్పండి, మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చెయ్యవలెనని ప్రకటించుచుంటిని. ఇప్పుడు అందరూ నన్ను చూడాలి. అటు బాప్తిసమిచ్చి యోహానైనా, ఇటు అపోస్తలుడైన పౌలైనా, వారు మారు మనస్సు పొందండి అని చెప్పడం మాత్రమే కాదు, మారు మనస్సుకు తగిన ఫలాలు మీలో ఉండాలి. మారు మనస్సుకు తగిన క్రియలు మీలో ఉండాలి. మారు మనస్సుకు తగిన క్రియలు. ఏమిటా క్రియలు? ఏమిటా క్రియలు? త్వరగా నేను స్పీడ్‌గా చెప్పేస్తాను. మీకు తెలిసిన విషయాలే. మొదటి క్రియ ఏంటో చెప్పనా? మారు మనస్సు పొందిన వానిలో కనిపించే గుర్తులేంటంటే, ఇంతకు ముందే జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి గుర్తేంటంటే, ఆ వ్యక్తి పాపాన్ని వదిలిపెడతాడు, పరిశుద్ధతలో ఎదుగుతాడు. చెప్పండోసారి. పాపాన్ని విడిచిపెడతాడు, ఎందులో ఎదుగుతాడు? పరిశుద్ధతలో ఎదుగుతాడు. సాతానికేమంటే ఇష్టం? మాట్లాడండి. పాపమంటే ఇష్టం. దేవునికేమంటే ఇష్టం? అసలు దేవుడు ఆయనెవరు? నిత్యము దేవదూతల చేత ఏమని ఆరాధించబడుతున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో, వారు పాపాన్ని విడిచి ఎందులో ఎదుగుతారో? పరిశుద్ధతలో ఎదుగుతారు. పరిశుద్ధతలో ఎదుగుతారు. మనందరికీ తెలుసు, లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య ఉన్నాడు. జక్కయ్యకి డబ్బులంటే చాలా ఇష్టం. ఆస్తి అంటే చాలా ఇష్టం. ఎంతో మందికి అన్యాయం చేసి ఆస్తిని సంపాదించాడు. కానీ ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి యేసు ప్రభువారు వెళ్లారో, జక్కయ్య హృదయంలో అద్భుతమైన మార్పు వచ్చింది. ఆయన ఏమన్నాడు? ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే 1కి 4 అంతలిస్తాను. నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చేస్తాను అన్నాడు. అది మారు మనస్సుకు తగిన రుజువు. తాను మారు మనసు పొందాడనడానికి రుజువు. అందుకే ఆ మాట చెప్పిన తర్వాత యేసు ప్రభు ఏమన్నారంటే, నేడు ఇంటికేమొచ్చింది? రక్షణొచ్చింది. రుజువులు లేనోళ్ళకి రక్షణ లేదండి. నువ్వు పాపాన్ని వదిలిపెట్టకుండా, పరిశుద్ధతలో ఎదగకుండా, నాకు మారు మనసొచ్చిందండి, నేను బాప్తిసం పొందాను. నో. నాకు దేవుడు తెలుసండి అని చెప్తూ కూడా మనలో ఏ మార్పు లేకుండా పరిశుద్ధతలో మనం ఎదక్కపోతే మారు మనసు పొందిన వాళ్ళం కాదు. గమనించాలి. గమనించాలి. ఫిలిప్పి పట్టణంలో గారడీ సీమోను ఉన్నాడా లేదా? గారడీ సీమోను అందరిలాగే వాక్యం విన్నాడా లేదా? వాక్యం వింటూ బాప్తిసం పొందాడా లేదా? కానీ మారు మనసుకు తగ్గ ఫలాలున్నాయా?
లేవు. అది నకిలీ. నకిలీ మారు మనసు. నకిలీ బాప్తిసం. ఇది మొదటిది. ఇంతకుముందు సహోదరులు కూడా జ్ఞాపకం చేశారు. ఒక స్త్రీ గురించి. ఎవరా స్త్రీ? సమరయ స్త్రీ. ఎప్పుడైతే యేసుక్రీస్తు తనని సంధించారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు సువార్త ఆమె విన్నారో, ఆమె జీవితంలో గణనీయమైన మార్పులొచ్చాయి. తన బ్రతుకును మార్చుకుంది. అలాగే తన గ్రామాన్నంతటిని ఎవరి దగ్గరికి తీసుకొచ్చిందామె? యేసయ్య పాదాల చెంతకు తీసుకొచ్చింది. మారు మనస్సు పొందడం మాత్రమే కాదు, మారు మనస్సుకు తగిన క్రియలు చూపిందామె. పౌలు కూడా అన్నాడు కదా! మనకు తెలుసు. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడునైన నన్ను ఆయన కనికరించాడు అనన్నాడే. ఆ పౌలు కూడా మారు మనస్సుకు తగిన క్రియలు ఆయన కలిగి ఉన్నాడు. అలా ఉండాలని బోధించాడు. చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి, దేవుణ్ణి ఎరిగామని చెప్పి, మంచి క్రియలు మనలో లేకపోతే అన్యుల ఎదుట మనకెంత అవమానమండి. ఈనాడు క్రైస్తవులను ద్వేషించడానికి కారణం యేసుప్రభు అంటే ఇష్టం లేక కాదు. యేసుప్రభు అంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళలో చాలా మందికి ఇష్టం. కానీ ఆ ఇష్టం ఎందుకు తగ్గుతుందంటే, మేము దేవుణ్ణి ఎరిగామని చెప్పుకున్న వాళ్ళు సరిగా బ్రతక్కపోతే ఆయనకెంత అవమానం. బ్రతికేవారున్నారు, కానీ వాళ్ళు తగ్గిపోతున్నారు. శేషముంది. శేషం ఎప్పటికీ ఉంటుంది. కానీ నిజంగా మారు మనసు పొందిన వాళ్ళు కనిపించే ఫలం, క్రియలేంటంటే, అతను పాపానికి దూరంగా ఉంటాడు. చెప్పండి, పరిశుద్ధతలో ఎదుగుతాడు. ఇది మొదటిది. రెండో మాట ఏమిటంటే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38 వచనం. త్వరగా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము చదువుకుందామండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చదువుతున్నాను. 38 వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడని చెప్పుచు, 40 వచనం కూడా చదువుదామా? ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారకు వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. అంటే మారు మనసు పొందిన వాడిలో కనిపించే ఫలం ఏమిటంటే, ఆ వ్యక్తి లోకానికి దూరంగా జీవిస్తాడు, దేవునికి దగ్గరగా జీవిస్తాడు. పేతురు చెప్పారు, మూర్ఖులైన తరానికి ఏమవ్వండి? వేరవ్వండి. అమ్మా నన్ను చూడాలి. క్రైస్తవుడు అనంటే లోకములోనే ఉంటాడు, కానీ లోక ఆలోచనలకు, లోక విధానాలకు వ్యతిరేకంగా బ్రతుకుతూ నిజమైన భక్తిని కలిగి ఉంటాడు. మీరెప్పుడైనా సముద్రాన్ని చూసారా? సముద్రంలో చేపలు ఉంటాయి గదా! సముద్రపు చేపలు ఎప్పుడైనా తిన్నారా? తింటే ఇప్పుడు గోదావరి నుంచి తీసుకొచ్చిన చేపల్లో కూర వండేటప్పుడు ఖచ్చితంగా ఉప్పేస్తారు. అయితే సముద్రం నుంచి తీసుకొచ్చిన చేపలు ఎందులో పెరిగాయి చెప్పండి? అసలు సముద్రం నీటిలో ఏముంటది చెప్పండి? ఆ? ఉప్పుంటుంది. కాబట్టి ఉప్పులోనే పుట్టింది, ఉప్పు నీటిలోనే పెరిగింది, ఉప్పు నీటిలోనే ఎదిగింది. ఆ చేప కాబట్టి ఉప్పు నీటిలోనే పుట్టి, పెరిగి, ఎదిగి ఇప్పుడు మన దాకలోకొచ్చింది కాబట్టి ఉప్పే ఎక్కర్లేదనుకుంటారా? అది ఉప్పు నీటిలో పెరిగింది గాని ఉప్పు దానిలోనికి. అదేనండి క్రైస్తవ జీవితం అంటే. ఓ విషయం చెప్తాను వినండి. మనము లోకముని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలి. మనం ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోకూడదు. ఇంతకుముందు సహోదరులు వాక్యం చెప్తూ చెప్పారు. కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, అసలు దేవుడు మనల్ని లోకంలో ఉంచిన ఉద్దేశ్యం ఏంటంటే, ఆయన 2 మాటలు చెప్పారండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అంటే దానర్థం, ఒక దైవజనుడు అన్న మాట ఏంటంటే, దేవుడు ఆ మాట చెప్పడంలో గల ఉద్దేశ్యం ఏంటంటే, ఎవరైతే ఆయన్ని వెంబడిస్తున్నారో వారికి ఆ మాటలైన చెప్పడంలో గల ఉద్దేశ్యం ఏంటంటే, ఓ క్రైస్తవుడా, లోకమంతా చీకట్లో ఉంది. ఆ చీకటిగా ఉన్న లోకంలో వెలుగ్గా బతికి వెలిగించవయ్యా. ఓ క్రైస్తవుడా, నన్ను వెంబడించే ఓ వ్యక్తి, నన్ను వెంబడించే నా కుమారుడా, లోకమంతా చప్పచప్పగా ఉంది. ఈ చప్పచప్పగా బతుకుతున్న ఈ బ్రతుకుల్లో ఉప్పుగా ఉండి రుచినివ్వయ్యా.
ఈనాడు చప్పగా ఉండే లోకంలో ఉప్పుగా ఉండేవాళ్ళు లేరు. తగ్గిపోతున్నారు. మనం లోకాన్ని ప్రభావితం చెయ్యాలా? లోకం మనల్ని ప్రభావితం చేయాలా? మీరే చెప్పండి. మనమే లోకమును ప్రభావితం చెయ్యాలి. విచిత్రం. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు లోకస్తులను వాళ్ళ ప్రభావంలోనికి ఈళ్ళని తెచ్చుకోలా. వీళ్ళ మీదే వాళ్ళ ప్రభావం పడిపోయినట్టు. ఈనాడు మన మీద లోక ప్రభావం పడిపోతే, లోక ఇష్టాలు, లోక ఆలోచనలు ఇవన్నిట్లో మనం నడిస్తే, మనకి నిజంగా మారు మనసుందని చెప్పొచ్చా? మనకి దేవుడు గావాలి, లోకం గావాలంటే ఎలా కుదురుద్దండి? ఇది రెండోది. మూడో మాటేంటో చెప్తాను. ఇది మీరు తీయక్కర్లేదు. ఇది మీకు తెలుసు. గలతీ 5:22లో ఏముంది చెప్పండి? ఆత్మ ఫలాలు కదా! ఏంటి త్వరగా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వా విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం. మారు మనసు పొందినవాడు ఆత్మ ఫలములతో జీవిస్తాడు. ఏ ఫలములు? మారు మనసుకు తగిన ఫలం ఫలించండన్నారే, అలాగే మారు మనసుకు తగిన క్రియలు చేయండన్నారే, ఆ క్రియల్లో ఆ ఫలంలో ఇది కూడా ఒకటి ఏంటంటే, మారు మనసు పొందినవాడు ఆత్మ ఫలాలు కలిగి జీవిస్తాడు. ప్రేమలో ఎదుగుతాడు. సంతోషంగా జీవిస్తాడు. దేవునితో, మనుషులతో సమాధానంగా జీవిస్తాడు. దీర్ఘశాంతం, ఓర్పు, సహనంతో బ్రతుకుతాడు. మనుషుల ఎదుట దయ చూపిస్తూ బ్రతుకుతాడు. అలాగే మంచితనముతో, విశ్వాసం, స్థిరమైన విశ్వాసంతో జీవిస్తాడు. సాత్వికముతో, దీనమనసుతో జీవిస్తాడు. ఆశా నిగ్రహముతో తృప్తి కలిగి జీవిస్తాడు. ఇవన్నీ ఏ ఫలాలు? ఆ ఫలాలు మారు మనసున్న వ్యక్తిలో ఉంటాయి. పుష్కలంగా ఉంటాయి. దేవుడు ప్రతిరోజు నింపుతూనే ఉంటాడు వాళ్ళని. తన ఆత్మ చేత నింపుతూ, ఆ ఆత్మ ఫలాల్లో ఫలభరితంగా చేస్తాడు. ఇది మూడో మాట. చివరిగా నాలుగో మాటేంటంటే, ఎవరైతే మారు మనసు పొందారో, ఇది కూడా మనం చూడకుండా చెప్పొచ్చు. యోహాను సువార్త 1:12లో ఏముంది చెప్పండి? తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ చెప్పండి. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. అంటే ఎవరైతే మారు మనసు పొందుతారో, వారు లోక సంబంధాల విషయంలో ఎలా ఉన్నా, ఆ లోక సంబంధాలకు దూరమయ్యి ఎవరితో సంబంధం ఏర్పడుతుందిప్పుడు? దేవునితో సంబంధం. ఏంటా సంబంధం? ఆయన తండ్రి, మనం ఎవరం? పిల్లలం. ఆ సంబంధంలో, సహవాసంలో ఎదుగుతాం. మారు మనసు పొందినవాడు దేవునితో సావాసం జేస్తాడు. ప్రార్థన చేస్తాడు. వాక్యం చదువుతాడు. వాక్యాన్ని ధ్యానిస్తాడు. వాక్యంలో ఎదుగుతాడు. దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. ఆరాటపడతాడు. ప్రియులారా, ఇవన్నీ ఏ ఫలాలు? మారు మనస్సుకు తగిన ఫలములు ఉన్నాయా? ఒకవేళ ఒకప్పుడు ఫలాలు ఉండి, ఇప్పుడు ఆ ఫలాలు లేకుండా ఉన్నామా? ఆలోచిద్దాం. ఆలోచిద్దాం. చివరి మాట. చివరి మాట. 3 మాటలు చెప్పాను. మారు మనస్సును గురించిన బోధ యొక్క అవసరత ఏంటో చెప్పాను. మారు మనసు అనగా ఏమిటో చెప్పాను. మూడోది మారు మనస్సు పొందిన వారిలో కనబడే లక్షణాలేంటో చెప్పాను. చివరి మాట మారు మనస్సు పొందని వారి స్థితి. మనందరికీ తెలుసు. దేవుడే చెప్పాడు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును. నమ్మని వానికి శిక్ష విధించబడును. మారు మనస్సు మనలో జరిగిన తర్వాతే బాప్తిసం. అయితే ఆ మారు మనసు బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు. పొందనివాడు శిక్ష విధించబడుతుంది. ప్రియులారా, ఈ కూడికలో ఈ కూడికల్లో దేవుడు మనకి వాక్యాన్ని వినిపించడంలో గల ఉద్దేశం ఏంటంటే, మనం మారు మనసు పొందాలి. ఒకవేళ ఇప్పటికే మారు మనసు పొందిన వాళ్ళమైతే మనం ఉజ్జీవింపబడాలి. మనందరికీ తెలుసు. లూకాసు సువార్త 15లో యేసయ్య 3 ఉపమానాలు చెప్పారు. ఏంటా 3 ఉపమానాలు? త్వరగా చెప్పండి. తప్పిపోయిన గొర్రె, ఆ! తప్పిపోయిన నాణెం, మూడోది తప్పిపోయిన కుమారుడు.
ఆ ఉపమానాలు ఆయన చెప్తూ ఆయన అనే మాటేంటో చెప్పనా? ఒక్క పాపి మారు మనసు పొందితే, ఆ పాపి విషయమై ఆయనకేంటి ఎనలేని సంతోషం. సంతోషం. మనందరికీ తెలుసు. మొదటి పేతురులో, రెండో పేతురులో 3:9 ఉంటుంది. ఎవరు నశించిపోవడం ఆయనకిష్టం లేదు. అందరును అంతటా ఏ మనసు పొందాలి? మారు మనసు పొందాలి. ఇందాడ హెచ్‌కేల్‌లో చదువుకున్నాం. ఏమనంటే దుష్టుడు తన దుష్టత్వంలో చనిపోవడం ఆయనకిష్టం లేదు. వారు ఏ మనసు పొందాలి? మారు మనసు పొందాలి. ఆ మారు మనసు పొందాలనే దేవుడు ఈరోజు మనకి మాటలు వినిపిస్తున్నాడు. ఈ వాక్యం విన్నవారిలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందని వారైతే, మారు మనసు పొందండి. మీ మారు మనస్సు, మీ జీవితం ఎవరికి సంతోషం? దేవునికి సంతోషం. ఒకవేళ మేము మారు మనసు పొందామని మనం చెప్పుకుంటుంటే, ఒక్క మాట అడుగుతున్నాను. నీ జీవితం ఆయనకి సంతోషాన్నిచ్చేదిగా ఉందా మరి? మారు మనస్సు పొందడము ఆయనకి సంతోషమే. మారు మనస్సుకు తగిన క్రియలు మనం కలిగి ఉండడం ఆయనకి సంతోషమే. అసలు దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళుగా మనం ఉన్నామా? అమ్మా! ఎప్పుడు మన సంతోషాలేనా? మన ఆనందాలేనా? లోకం చూడట్లేదా? ఏ రోజు, ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఇప్పుడైనా మనం దేవుని వైపు తిరిగి, యేసయ్యా నీవు నన్ను ప్రేమించినట్టుగా ఈ ప్రపంచంలో ఎవరు ప్రేమించలేదు. నా పాపాల కొరకు సిలువలో మరణించిన ఏకైక దేవుడవు. దేవా! నా పాపాలు ఒప్పుకుంటున్నాను. పశ్చాత్తాపపడతాను. విడిచిపెడతాను. వాటికి దూరంగా ఉంటాను. నీతో సావాసం చేస్తాను. మారు మనస్సుకు తగిన క్రియలు నేను కలిగి ఉంటాను. దేవా! నన్ను కనికరించవా అని ప్రార్థన చేస్తే, దేవుడు తప్పక ఆయన కనికరాన్ని మన ఎడల చూపిస్తాడు. అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. దేవుని కనికరం కావాలా? లేక దేవుని ఉగ్రత కావాలా? నీ ఇష్టం. ఇక్కడో చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ప్రకటన గ్రంథంలో ఇదిగో ఆయన హృదయమనే తలుపునొద్ద ఉండి తట్టుచున్నాడు. ఎవరైతే తలుపు తీస్తారో వారి హృదయంలోనికి ఆయన వస్తాడు. వీరితో ఆయన, ఆయనతో వీరు కలిసి సావాసం చేస్తారు. ఇప్పుడు మనకొచ్చే ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు హృదయం తలుపు దాకా వచ్చిన ఆయన తలుపు తీసుకొని వచ్చేయొచ్చు కదా! మాట్లాడరేమండి? హృదయం తలుపు దాకా వచ్చినాయన తలుపు తీసుకొని వచ్చేయొచ్చు కదా! అనంటే, లేదు ఆయన రాడు. ఆయన మర్యాద కలిగిన దేవుడు. నిన్ను బలవంతంగా ఏం మార్చడు. క్రైస్తవ్యం అంటే బలవంతంగా మార్చేది కాదండి. అది నీ ఇష్టంలో ఉంది. నీ ఇష్టం మీద ఆధారపడుంది. ఇదిగో జీవమును, మరణమును నీ ఎదుట పెట్టుచున్నాను. జీవం కావాలంటే జీవం, మరణం కావాలంటే మరణం. ఈ రోజున కూడా దేవుడు మన ముందు చాయిస్ పెట్టారు. నువ్వు మారు మనసు పొందుతావా? సరి. ఆయన నిన్ను బలపరుస్తారు. నీతో ఉంటారు. నీతో సావాసం చేస్తారు. నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదంగా మారుస్తారు. లేదా మారు మనస్సు పొందకుండా అలాగే బ్రతికితే తస్మాత్ జాగ్రత్త. ఏ క్షణాన ఏం జరుగుద్దో తెలీదు. నిమిషాల్లో, సెకండుల్లో ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా కరోనా వచ్చి తగ్గాక ఎంతమంది యవ్వనస్తులు కూడా గుండెకి చచ్చిపోతున్నారు. ఈ రోజైనా, ఈ రోజైనా కొంచెం ఆలోచించు. ఎటు వెళ్తుంది మన జీవితం? ఒకవేళ మారు మనసు పొందకపోతే, మారు మనసు పొందితే ఆయన సంతోషిస్తాడు. ఒకవేళ మారు మనసు పొందితే, నా జీవితం ఆయనకి సంతోషంగా ఉందో లేదో పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. తలలు వంచుదాం. ప్రార్థన చేద్దాం. మీకు అవకాశం ఉంటే మోకాళ్ళ మీద ఉంటారా? ఒకవేళ మీకు అవకాశం ఉంటే కుర్చీల్లో ఉన్నవారు కూడా ఒకవేళ అవకాశం ఉంటే మోకరిస్తారా? లేదా అవకాశం లేకపోతే లేచి నిలబడతారా? ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్. ఎవ్వరు నడవొద్దండి. ఎవరు నడవొద్దు. కొద్దిసేపు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాం. అయిపోయింది. సమయం అయిపోయింది. నేను ముగిస్తున్నాను.
చిన్న ప్రార్థన చేసుకుని, దేవునితో మాట్లాడి మనం వెళ్ళిపోదాం. 2 చేతులు జోడిద్దాం. కళ్ళు మూసుకుందాం. సహోదరులు, సహోదరీలు, యవ్వనస్తులు, పెద్దవారు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు జోడిద్దాం. దేవునితో మాట్లాడదాం. మారు మనస్సు యొక్క అవసరత ఏంటో విన్నాం. మారు మనస్సు అంటే ఏంటో విన్నాం. మారు మనస్సుకు తగిన లక్షణాలేంటో విన్నాం. మారు మనస్సు పొందకపోతే మనకొచ్చే పరిస్థితి ఏంటో కూడా విన్నాం. మరింత విన్నాక దేవునితో ఒక్క మాట చెప్పి వెళ్ళిపోదాం. ఏం చెప్తావు? ఏం మాట్లాడతావు? మాట్లాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదండి. మనం మారు మనసు పొంది మన జీవితాలు మార్చుకొని ఆ జీవితాలను సార్థకం చేసుకోవాలనుకునే ఆశ ఉంది ఆయనకి. అందుకే ఈ కూడికలను మనకిచ్చాడు. మరి ఇప్పటికీ మన జీవితాలు మార్చుకోపోతే లోకమంతా సంపాదించుకుని మన ఆత్మను పోగొట్టుకుంటే మనకంటే దురదృష్టవంతులు ఎవరైనా ఉంటారా? దేవునితో 2 మాటలు చెప్పి, ప్రభువా, నిజమైన మారు మనస్సు కలిగి నేను బ్రతుకుతాను నైనా, నన్ను కనికరించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, యేసయ్యా నీ రక్తంలో నన్ను కడుగు నాయనా, నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా, నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. చాలా తప్పులు చేశాను. చాలా పాపాలు చేశాను. తెలియక చేయలేదు, తెలిసే చేశాను. ప్రభువా, నిన్నెంతో దుఃఖపెట్టాను ప్రభువా. మారు మనస్సు పొందానని చెప్పుకుంటూ కూడా మారు మనస్సుకు తగిన క్రియలు లేకుండా చలామణి ప్రభువా. నన్ను కనికరించు ప్రభువా. నన్ను కనికరించు ప్రభువా. మౌనంగా ఎవరుండొద్దండి ప్లీజ్. ఇప్పటి వరకు దేవుడు నీతో నాతో మాట్లాడారు అని మనకు అర్థమైతే ఇప్పుడు నువ్వు దేవునితో మాట్లాడు. కొద్ది నిమిషాల్లో ఈ కూడిక ముగించబడుతుంది. ఒకవేళ నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ఒక నూతన కార్యం నీ హృదయంలో ఇప్పుడే ప్రారంభం అవుతుంది. మాట్లాడకుండా మనం ఎవరు వెళ్ళొద్దు. దేవునితో చెప్దాం. ఒప్పుకోవలసిన వాటిని ఒప్పుకుందాం. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడదాం. ఈ అంచె దినాల్లో, విపత్తు కలుగుతున్న ఈ దినాల్లో మారు మనస్సు కలిగి, మారు మనస్సు చెందిన వాళ్ళంగా ఆయనకి సాక్షులుగా జీవిద్దామండి. ప్రభువా, నన్ను కనికరించు అని ఎవరికి వాళ్ళమే ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళమే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మాట్లాడాలి. దేవునితో మాట్లాడాలి. ఒకవేళ మారు మనస్సు మనం పొందిన వాళ్ళు కూడా ఉన్నాం ఇక్కడ. మరి మన జీవితాలు ఆయనకి సంతోషంగా ఉంటున్నాయా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మల్ని మీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన మా యేసుక్రీస్తు ప్రభువా,
నీ ప్రేమ మా ఎడల చూపించి ఆశ్చర్యమైన ప్రేమతో మమ్మలను ప్రేమించి మేము మారు మనసు పొంది పరిశుద్ధతలో ఎదుగుతూ లోకములో సాక్షులుగా మేము జీవించుట కొరకు మా కొరకు సిలువలో మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడవు. ఎందరైతే నీ యందు విశ్వాసముంచి వారి పాపములు ఒప్పుకొని విడిచిపెడతారో వారిని కనికరించే కరుణా సంపన్నుడవు. నీ పాదాల యొద్దకొచ్చే ఎవ్వరిని త్రోసివేసే దేవుడు కాదు ప్రభువా. మమ్మలను క్షమించి పవిత్రపరిచే పరిశుద్ధుడవు. ప్రభువా, మేము ఉన్న దినాలు ఎంతో విపత్తులు మా చుట్టూ జరుగుతున్నాయి. ఇటువంటి అంచె దినాల్లో విపత్తుల్లో ఇంకా మేము నిద్రలోనే ఉంటే ప్రభువా, ఇప్పటికే సమయం మించిపోయింది లేదని మేము నిద్ర లేవాలని మారు మనస్సుకు తగిన క్రియలు మాలో కనిపించాలని మీరు మమ్మల్ని దర్శించారు. మీకు స్తోత్రాలు ప్రభువా. ప్రార్థిస్తున్న వారందరినీ కనికరించండి. ఈ కూడికలో ఉన్నవారిని, కూడిక రాలేకపోయిన వారిని కూడా దేవ జ్ఞాపకం చేసుకోండి. మేమెవ్వరూ నశించటం మీకు ఇష్టం లేదు ప్రభువా. ఇకనైనా నీ ఓర్పును సహనమును మేము పరీక్షించక నీకు లోబడే బ్రతుకులు మాకివ్వండి. అయ్యా, ఈ కూడికలు నిర్వహించడం వెనకాల ఎంతో ఖర్చు, ఎంతో భారం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కూడికలు నిర్వహించడం వెనకాల మాపై ఉన్న మీ ప్రేమ ప్రభు, అది గ్రహించటం మాకు నేర్పండి. ఏదో కూడికలకు వచ్చి వెళ్ళిపోయాము అనుకుంటే మాకంటే దురదృష్టవంతులు ఎవరూ లేరని పరివర్తన చెందిన వాళ్ళంగా, రూపాంతరపరచబడిన వాళ్ళంగా, ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకుల ఎలా మార్పు చెంది రూపాంతరం కలిగి జీవిస్తుందో అయ్యా, అట్లా బ్రతకడం మాకు నేర్పించమని దేవా, రేపు ఎల్లుండి జరగబోయే కూడికలు మరింత మహిమకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. థ్యాంక్ యూ. ఈ సమయం ఇచ్చిన సహోదరులకి నా వందనాలు. తిరిగి వారికి సమయాన్ని ఇస్తున్నాను. ఇంటికి